అన్నగారు నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, నా పేరు కేసర్ నాగరాజ్ అండి. అన్నగారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన. ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడే కదండి, ఇంకా 10 సంవత్సరాలు అవుద్దు, ఇంకా 15 సంవత్సరాలు అవుద్దో తెలియదండి. కానీ మళ్ళీ ప్రభుత్వం కూడా మేము తెచ్చుకునేలాగా జగన్ ప్రభుత్వాన్ని అంతగా అధాపాతాలంలోకి పవన్ కళ్యాణ్ అన్నట్టు అధాపాతాలంలోకి వెళ్ళిపోయిందండి. అది బయటికి వస్తానికి ఛాన్స్ లేదండి. ఇది మటుకి 100% వాస్తవం అండి. ఇందులో ఏ తేడా లేదండి. మా ఎమ్మెల్యే గారు నిన్న చెప్పిన ప్రకారంగా అయితే మా చింతనేని ప్రభాకర్ గారు ఈ టీడీపీ కూటమి ప్రభుత్వానికి కాకుండా వైఎస్ఆర్లు కూడా చేసి పెట్టండి, వాళ్ళకి సిగ్గొచ్చేలాగా తిరిగి మన ప్రభుత్వాన్ని కోరుకోవాలి వాళ్ళు కూడా అనే విధమైన ధోరణిలో చెప్పారండి. అన్నగారు, ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం కేవలం ఈ 2 నెలల్లో ఎంత మంచి పరిపాలన అందిస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రంలో దౌర్జన్యం పెరిగిపోయినాయి, అరాచకాలు పెరిగిపోయి చెప్పి ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేసి ఆంధ్రాలో రాష్ట్రపతి పాలనే కావాలి అన్నట్టు మాట్లాడుతుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది 35 మందిని చంపేశారని వెళ్ళి అక్కడ యతనమైన వాదం వాగాడండి. ఆంధ్రాలోనే పట్టు లేనప్పుడు ఢిల్లీలో ఎక్కడి నుంచి వచ్చిందండి అతనికి పట్టు? అసలు పట్టు అనేది ఉంటే ఇప్పుడు నేను ఉన్నానండి, స్థానికంగా నా ఇంట్లో నా గౌరవం ఉండాలి. నేను అక్కడికో మీ దగ్గరకు వచ్చి కొన్ని బొంబాయి మాటలు చెప్పేసి అది పని అవుదండి. నా వరకు నేను చూసుకోవాలి. బయటికి వెళ్ళి నేను ఒక మొట్ట వేస్తుంది, నా ఇంట్లో నేను చూసుకున్నాక నా మొట్టలు 10 మంది నా మాట అంటారు. అట్లాంటిది నా దగ్గర నాకు నిలకలేకుండా బయటికి వెళ్ళి 10 మంది చెప్పాలంటే లేదు కదండి. తల్లిని చెల్లిని దూరం పెట్టాడు ఏమండి. ఏదో ప్యాలెస్లు రుషికొండ ఎవలబ్బ సొమ్మండి, రుషికొండ దుబ్బతాకి 500 కోట్లు ప్రజా ధనాన్ని కొల్లగొట్టేసాడు. అందులో ఏమీ ఆయనకు ఉపయోగం లేదు. మా పవన్ కళ్యాణ్ గారిని వెళ్తానికి వెళ్ళనివ్వలేదు అందులోకి. ఎవడమ్మ సొమ్మ మొగుడు సొమ్మండి. ఇదన్నీ కరెక్ట్ కాదండి. అతను అరాజకీయ పాలన, అతనికి ఉండే విధమైన దోపిడీ మనస్తత్వం అయితే ఏదైతే ఉందో దాన్ని ఎంత లెక్క ప్రజలు తీసుకెళ్ళారో తనకే తెలుసు. ప్రతిపక్ష హోదా లేకుండానే చేశారు అతనికి. ఎందుకనండి, ఇప్పుడు నేను మంచి చేసి ఉంటే నాకు ఓట్లేమన్నాడు, అతను మంచి చేయలేదు కాబట్టి ఓట్లేలే. అది జనాలు గ్రహించారండి. అదండి ఇప్పుడు మమ్మల్ని చేసేది లేదు, అతను పీకేది లేదు. ఇప్పుడు అతను ఏదో బీగుతాడని అమ్మాయిని జడిచారు, ఎవరైనా చేశారు, అయినా సరే మేము ఆగలేదండి. ఇప్పుడు అక్కడ 2019లో జంగారెడ్డిగూడెంలో సారదాకి చచ్చిపోతే అక్కడికి గాడుపులు వెళ్ళామండి మేము. మా ఎమ్మెల్యే గారు, మా చింతనేని ప్రభాకర్ గారు ఆదేశాల మేరకి మేము టీడీపీ పక్షాన ఎక్కడ జంకల కనిగిరి అంటే ఎంత లెక్క వెళ్ళామండి. చాలా లెక్క వెళ్ళాం. చాలా లెక్కలు ఉండి మేము మా పార్టీని మేము బలోపేతం చేసుకున్నామండి, బలపరుచుకున్నామండి. మా ఎమ్మెల్యే గారు అంటే మాకు అంత ఇష్టం, మా పార్టీ అంటే అంత పిచ్చి మాకు. మా ఎమ్మెల్యే గారు ఎక్కడుంటే మేమందరం అక్కడే ఉండిపోతామండి. అదేనండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ అనుభవం ఉన్న వ్యక్తి, 3 సార్లు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి, ఇది 4వసారి. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి 1 సంవత్సరం పరిపాలన చేయడు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుందా, అనుభవం ఉన్న చంద్రబాబు గారి పరిపాలన బాగుంటుందా? ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఇప్పుడు ఏం చేయాలి? అభివృద్ధి చంద్రబాబు నాయుడు అండి, చంద్రబాబు నాయుడు అభివృద్ధి అండి. ఇప్పుడు అమరావతి ఉందండి, అమరావతిలో ఈ చెట్టు ఒకసారి చూపిండి ఎంత చెట్లు అయిపోయినాయి అమరావతిలో చెట్లు. ఆ అమరావతి అదంతా ఏంటంటే ఈ అగ్గిపెట్టలో పెట్టి చూపిస్తారు చూసారా, అవన్నీ చెప్పుకొచ్చాడు. 200 కొక్కులేన్లు ఈ చంద్రబాబు నాయుడు గారు లెక్కింపులో ఉండగానే 200 కొక్కులేన్లు వెళ్ళిపోయి అమరావతిని శుభ్రం చేసేసినాయి, నీట్గా చేసేసారండి. అది గ్రాఫిక్స్ ఎట్లా అవుద్దండి? అది గ్రాఫిక్స్ కాదండి, అది స్వచ్ఛమైన అభివృద్ధి. అంటే చంద్రబాబు నాయుడు అంటేనే అభివృద్ధి. ఇవాళ జాబులు ఉన్నాయండి. జగన్మోహన్ రెడ్డి జాబులు అన్నాడు, జాబ్ క్యాలెండర్లు అన్నాడు, డిఎస్సి అన్నాడు, ఏం లేదు, సన్నబియ్యం అన్నాడు. ఆ గడ్డం గ్యాంగ్ లేదండి. అంటే మీకు గడ్డం ఉందని మీరు అనుకున్నాను, గడ్డం గ్యాంగ్ ఉంది. అది ఇదే రోజా ఉంది. నన్ను రేపు చేస్తారని అడుగుతుంది. ఏమన్నా మంత్రులు, ఆడమనిషి, సినిమా ఇండస్ట్రీలు, హీరోయిన్ నన్ను రేపు చేస్తానన్నాడు. సిగ్గుందండి. మంటలు అందరూ ఏమైపోయారు, మొత్తం మట్టి కొట్టుకుపోయారు. ఏమండి మా